ఇంగ్లీష్ మీడియం చదువులకు ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో ఇవాళ అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో ఇప్పటికైనా సంతోషం ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అన్నా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పి కనీసం ఆ నోట్లో నుంచి కనీసం ఆ మాటలన్నా రాగలిగి. అధ్యక్ష, ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్, ఈయన చదివింది ఏ బడిలో అధ్యక్ష? ఈయన చదివింది ఎక్కడ అధ్యక్ష? ఈయన చదివిన బడులేంటి? తెలుగు మీడియమా అధ్యక్ష? కొడుకులను చదివించింది తెలుగు మీడియమా? మనవన్ని చదివించింది తెలుగు మీడియమా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. ఆ చంద్రబాబు నాయుడు గారు పక్కనే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆయన కొడుకు ఏ మీడియంలో చదివినారని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాను అధ్యక్ష నేను. అధ్యక్ష, ఇవాళ ఇలా మాట్లాడుతూ ఉన్న వీళ్ళు చివరికి అధ్యక్ష ఈ ఈనాడు పేపర్ అధ్యక్ష, ఎవరైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎవరైతే పేపర్లు ఏదైతే రాస్తా ఉన్నారో, యాజమాన్యాలు ఏదైతే రాస్తా ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను. వాళ్ళ పిల్లలే ఏ మీడియంలో చదువుతా ఉన్నారు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఏ మీడియంలో చదువుతా ఉన్నారని చెప్పి ఇదే చట్టసభ సాక్షిగా నేను అడుగుతా ఉన్నాను. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. పత్రికలు నడిపే వాళ్ళు తెలుగు పత్రికలు నడుపుతా ఉన్నారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. వాళ్ళ పిల్లలు చదివే తెలుగు మీడియంలో కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు చదివేది మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నారు. ఏకంగా పత్రికలు నడిపే యాజమాన్య పిల్లలే చదువుతా ఉన్నారు. మళ్ళా ఈనాడు నడిపే స్కూలు ఇంగ్లీష్ మీడియమే మళ్ళీ. అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష, వీళ్ళు చేస్తా ఉన్న తీరు ఎంత దారుణము అంటే, పేదవాడు అధ్యక్ష పోయే స్కూల్ అధ్యక్ష